వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే సిఐటియు వారు కొంతమంది నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, కార్మికులు కావచ్చు ధర్నా చేస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్న కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కంటే ముందు గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచుతామని చెప్పారు, కార్మిక చట్టాలు అమలు చేస్తామని చెప్పారు, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పారు, పేరు లేని కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో పేర్లు నమోదు చేస్తామని చెప్పారు, రెగ్యులర్గా వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. కార్మికులకు సంబంధించిన ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇలా మేము ముఖ్యంగా కోరుతా ఉన్నాం, అధికారులకు వచ్చే ముందు చెప్పిన మాటలను వాటిని అమలు చేయాలి. ఇలా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా కార్మికులకు వేతనాలు పెంచాలి, పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వెంటనే 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. మల్టీపర్పస్ విధానం 51 ఏదైతుందో దాన్ని వెంటనే రద్దు చేయాలి. దానివల్ల ఇప్పటికే అనేక రకాలైన ప్రమాదాలు జరిగి ఇలా మోరీలు తీస్తోళ్ళు లైట్లు వేయాలని, లైట్లు వేస్తోళ్ళు కారోబారుగా పనిచేయాలని చెప్పడంతో ఇలా పని నాణ్యత తెలియక దానికి సంబంధించిన అనుభవం లేక అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఇలా మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఇలా ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా లేదు. కరోనా సమయంలో కానీ ఇతర సందర్భంలో కానీ పనిచేస్తున్న కార్మికులు అనేక రోగాల బారిన పడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చిన నుండి కార్మికులకు ఇలా వేతనాలు అనేవి రెగ్యులర్గా రావడం లేదు. రెగ్యులర్ వేతనాలు చెల్లిస్తామని చెప్పారు, రెగ్యులర్గా వేతనాలు రావట్లేదు. 3 నెలల వేతనాలు ఇలా ఇవ్వకపోవడంతో కార్మికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులంతా అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ఇలా ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు, మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఏదైతే 9,500 రూపాయలు ఉన్నాయో ఆ 9,500 రూపాయలు వస్తేనే ఇలా పూట గడిచే పరిస్థితి ఉన్నది. కాబట్టి అవి కూడా ఇలా సమయానికి ఇవ్వకపోవడం వల్ల కుటుంబ జీవనం గడపడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, ఇలా గాంధీ విగ్రహానికి 500 కోట్లు కేటాయించి నేను విగ్రహాన్ని నిర్మాణం చేస్తానని చెప్తా ఉన్నాడు. కానీ ఇలా పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్న, ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ఎందుకు నీ చిత్తశుద్ధి లేదని మేము అడుగుతా ఉన్నాం. రెగ్యులర్గా వేతనాలు చెల్లించడానికి చేతులు రావట్లేదు, కానీ ఇలా విగ్రహాన్ని కేటాయించడం వల్ల మాత్రం ఇలా 500 కోట్లు 100 కోట్లు కేటాయించడానికి ఏ రకంగా నీకు చేతులు వస్తా ఉన్నాయి అనేది మేము అడుగుతా ఉన్నాం. అంటే కార్మికుల పట్ల నీకు ప్రేమ లేదనేది ఇలా రుజువైతా ఉన్నది, కనబడతా ఉంది. అందుకోసమే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఉండాలని, చెప్పిన హామీలు అమలు చేయాలని, లేని పక్షంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధమవుతా ఉన్నామనేది ఈ ధర్నాతోని ఇలా మొట్టమొదటి ధర్నా. అధికారులకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇలా మొట్టమొదటి ధర్నా హెచ్చరికగా మేము ఇలా ఈ ధర్నా చేస్తూ ఉన్నాం. రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు పరిష్కారం చేయకపోతే ఇలా పెద్ద ఎత్తున దిగ్బంధం చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా కమిషనరేట్ ఆఫీసుల ముందు, కలెక్టర్ కార్యాలయం ముందు మేము ధర్నాలు చేస్తామని ఇలా ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు ధర్నా చేస్తున్నాము. ఎందుకంటే మాకు 6 నెలల ఉంది జీతాలు లేక, మాకు మల్టీపర్పస్ అని పెట్టిండు. అంతా మల్టీపర్పస్ అని పెట్టి మమ్మల్ని అన్ని శవాలను చేసిండు. ట్రాక్టర్ రానోళ్ళను ట్రాక్టర్ నడిపించి ట్రాక్టర్ బొర్రవాడి వాళ్ళు చచ్చిపోయిర్రు. కరెంటు రానోళ్ళను కరెంట్ అని పెట్టిండు. నువ్వు ఒక్క వర్కర్సు గ్రామ పంచాయతీలు ఎన్ని పనులు ఉంటాయో అన్నీ చేయాలి, అట్లయితేనే 9,500 జీతం ఇస్తానని చెప్పి అందరినీ పానాలు తింటుండు. కాకపోతే ఆయన అట్లా పోయిండని చెప్పి ఈయన వస్తాడేమో అని చెప్పి ఈయన అందరు మురుచుకుంటే ఈయనని తెప్పిస్తే ఈయనన్న మమ్మల్ని పెక్క తంతుండు. మాకు నెలకు జీతాలు లేక కడుపుకు ఎండి చస్తుండ్రు. మాకు కాంట్రాక్టర్ అని చెప్పి కాంట్రాక్టర్ వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా నేను ఇంటి పన్ను అన్నీ వసూలు చేసుకొని అందులో ఆన్లైన్లో మన చాలను కట్టిపిస్తుండు. వాళ్ళు ఆకులు వేస్తుండట. వాళ్ళు కాంట్రాక్టర్ వాళ్ళకు సంవత్సరాల కొద్దిగా కాంట్రాక్టర్ వాళ్ళకి జీతాలు లేవు. ఇప్పుడు మాకు 6 నెలలకు ఒకసారి జీతం వేస్తేనే మేము తీసుకోవాలి, లేకపోతే లేదు. అప్పటిదాకా ఎండాలి, అంతవరకే చేస్తుండు. కానీ మాకు ఏం న్యాయం చేస్తలేడు. ఎన్నిసార్లు నేను బట్టి విక్రమార్కుని కలిసిన, నేను ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు వినతపత్రం ఇచ్చిన, చీతక్కకి ఇచ్చిన, నేను శ్యామల కుమార్ రెడ్డికి, మన బీర్లయ్యకు అందరికీ వినతపత్రాలే ఇస్తున్నాము. మమ్మల్ని మాత్రము నట్టింట్లేసి తొక్కుతున్నారు, కానీ మాకు మాత్రము మేలు చేస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకేమన్నా మేలు జరుగుతుందేమో అనుకున్నాం, కానీ ఇట్లా కీలు చేస్తారని మేము అనుకోలేదు. మమ్మల్ని మాత్రం మొత్తం ముంచుతున్నారు. ఈ గ్రామ పంచాయతీలో ఇప్పుడు కొత్త సర్పంచులు వచ్చి కూడా ఇబ్బందే పెడుతుర్రు, సెక్రటరీలు కూడా ఇబ్బందే పెడుతుర్రు. సెక్రటరీలు 4 జీతాలు ఉంటే 4 జీతాలు ఆన్లైన్లోకి వెళ్ళి తెస్తుర్రు, కానీ 2 జీతాలు తీసి 4కి పంచిస్తుర్రు. 2 జీతాలు వాళ్ళే మింగుతుర్రు. ఇట్లా చాలా మంది సర్పంచులు వచ్చినవారు. మొన్న వచ్చిన సర్పంచులు అయితే చాలా ఏం చెప్పారంటే, మేము
అనుకున్నోళ్ళే కావాలి నాకు, నువ్వు వద్దు ఆ సర్పంచ్ పెట్టిన మనిషిని ఈ సర్పంచ్ వచ్చి తీసుడు, ఇదంతా పెద్ద లొల్లీలు అవుతున్నాయి అని చెప్పి మేము కమిషనర్ ఆఫీసు పోయి అలా మాట్లాడి వస్తే సారు సర్కులర్ పంపితే అప్పుడు కొంచెం వాళ్ళు అనిగిరు, కానీ సెక్రటరీ మాత్రం చాలా ఇబ్బందులు పెడుతుర్రు. 1-2 రోజులు డుమ్మాలు కొడితే జీతాలు కట్ చేసుడు. మాకు ఫస్ట్ నుంచి సబ్బులు, నూనెలు, బట్టలు, చెప్పులు, డ్రెస్సులు ఇవన్నీ ఇచ్చేటోళ్ళు. ఇవి సంవత్సరం నుంచి అవి కూడా బంద్ చేసిర్రు. అవి లేవు, ఇవి లేవు, ఏవి లేవు. మేము ఎట్టికే సేవ చేస్తున్నాం, ఎట్టి చేత చేస్తున్నాము. అన్నిటికీ మమ్మలతో సేవ చేయించుకుంటారు, కానీ మాకు అన్నం పెట్టడానికి చేతులు వస్తలేవు. మేము ఎండల కష్టం చేస్తున్నాం. మీ లెక్క ఫ్యాన్ల కింద కూర్చుంటలేము, మేము మీ లెక్క లక్షల జీతాలు తీసుకుంటలేము. సర్పంచ్ తాను నుంచి ఎమ్మెల్యే ఎవరి దాకా అందరి దాకా నీకు జీతాలు ఉన్నాయి, లక్షల జీతాలు ఉన్నాయి. మాకు ఇట్లున్నాయా? మాకు ఇస్తురా? మాకు 9,500 ఏ సొప్పుని ఇస్తున్నావు, నువ్వు ఏ లెక్కతో ఇస్తున్నావు? మేము అన్నీ వసూలు చేసి నీకు పంపిస్తే మా డబ్బులన్నీ తీసుకొని నువ్వు పింఛన్లు వంచుడు, అక్కడేసుడు ఇక్కడేసుడు అంటున్నావు. మేము గుర్తుకొస్తలేమా? గ్రామ పంచాయతీలు ఊరికనే శుభ్రాలు అవుతున్నాయా? గ్రామ పంచాయతీలలో ఏ జరిగినా కానీ నువ్వు ఓటు రాగానే సర్పంచ్లు కావాలి, నీకు అందరు కాంగ్రెసే కావాలని చెప్పి కోరుతున్నావు, కానీ గ్రామ పంచాయతీలు శుభ్రాలు చేసేది ఎవరయ్యా? మేము కాదా? మేము చేస్తలేమా? మరి ఎట్లా? మేము అందరికందరం బంద్ కావాలన్నా చెప్పండి. మాకు జీతాలు ఇస్తావా? మాకు మంటి పర్పస్ వద్దంటే వద్దు. మాకు గ్రామ పంచాయతీ తరఫున పెద్ద గ్రామ పంచాయతీల సంవత్సరానికి 1000 లెక్క పెంచుకునేది, అవి కూడా లేకుండా చేసినావు. నా దొంగ ఆయననేమో అట్లా పెట్టిపోయిండు కేసీఆర్. మన ఎర్రబెల్ దయాకరు ఆయన ఇంటికాడ ముట్టడి నీకు పోతే నన్ను తీసుకుపోయి 3 రోజులు అరెస్ట్ చేసి పెట్టిర్రు. 4 పోతే 4 పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు మమ్మలను. ఆయన చేసిండు అని చెప్పి మా ఉసురు ముచ్చింది, ఆయన పోయిండేమని చెప్పి ఈయన సుఖమైన అనుకుంటే ఈయన కూడా గదే. బట్టి విక్రమార్కన్కి అయితే చేతులు దొరికించుకున్నా. సార్ మా బతుకులు గిట్లున్నాయి సారు, మేము చేయబట్టి 30 ఏళ్ళు, మేము దిగిపోయే టైం దగ్గర పడ్డా సారు, మేము ఎన్నడూ ఎత్తాలి సార్ 20,000 జీతము అని చెప్పి అడిగితే చేస్తానమ్మా చేస్తా అని చెప్పి 2 చేతులు దొరికించుకుంటూ మేము ఊర్లు శుభ్రం చేస్తేనే కదా, లేకపోతే కరోనా వచ్చినప్పుడు అయితే కన్న సేవ చేసినాం. సచ్చినోనికి బతికినోనికి అని ఇంట్లో పండి పోయి అన్ని చేయించారు మాతోని. మేము లేకుంటే వాళ్ళ ఇంట్లో కొడుకులు చూడలే, బిడ్డలు చూడలే, మేము పోయి ఆ మనిషికి సేవ చేసి వచ్చినాం. మీకు ఎట్లా న్యాయమైతే సార్? మమ్మల్ని అనగానే చిన్న చూపు ఎందుకు చూస్తారు? మాకు ఇస్తారా జీతం? ఇయ్యరు 26,000 లేదంటావు. మేము బంద్ చేయమంటే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తాం. మీ ఎమ్మెల్యేల పిల్లలతోని, మీ సర్పంచ్ల పిల్లలతోని, మీ అందరితో మీరు చేయించుకోరు సార్. మాకు వద్దనుకుంటే మొత్తం ఒక లెటర్ పంపిర్రు ఇవాళ. ఏమనంటే మీరు ఇట్లా ధర్నా చేస్తుర్రు ఎందుకు, మీరు ఎవ్వరు పని చేయకూర్రి అని చెప్పి మీ సర్పంచ్లకు మీ సెక్రటరీ చెప్పుకోర్రి. సెక్రటరీలకు 50,000, 40,000, 30,000 జీతం మమ్మల్ని అదరగొట్టి ఒక్కొక్క అమ్మకు తెలుగు లేని అమ్మని ఏం చేస్తుర్రు అంటే జీతం 3,000 ఇస్తుర్రు. 30 ఏళ్ళ సుంది చేస్తే 3,000 జీతం న్యాయమవుతుందా సార్? మీకు న్యాయమవుతుందా? నువ్వు సెక్రటరీ గట్టిగా మాట్లాడు. నువ్వు అటుకల జీతం వేస్తున్నావు, ఎన్నడేస్తున్నావు? 6 నెలలకు ఒకసారి వేస్తే కూడా అవి గ్రామ పంచాయతీ అకౌంట్లో పడితే ఆ గ్రామ పంచాయతీ అకౌంట్ తీసి ఆ సెక్రటరీ తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ అకౌంట్లో కొట్టుడు, అవన్నీ కట్ చేసుకొని వాళ్ళ జేబులలో పెట్టుకోడు. అడిగితేనేమో జీతాలు ఇస్తారు, అడగకపోతే మాత్రం వాళ్ళు జేబులలో పెట్టుకుంటారు. నేను ప్రతి ఒక్క సెక్రటరీకి ఫోన్లు చేసి అడుగుతున్నా, జీతం ఎందుకు ఇస్తలేవు? మా వాళ్ళు కష్టం చేస్తలేరా అని చెప్పి అడుగుతున్నా. 1 రోజు 2 రోజులు పోతే జీతాలు కట్ చేస్తున్నారు. అది న్యాయమేనా సార్? నీకు చెప్తున్నా రేవంత్ రెడ్డి సారు, నువ్వు ఇట్లయితే కాదంటే నీ ఇంటి ముందర పెడతా, పెద్ద ఎత్తుతో పెడతా నీ ఇంటి ముందర ధర్నా. సార్ ఏడికైతే ఆడికే సిద్ధమవుతాం. మమ్మల్ని ఏం చేస్తావా చెయ్యి, మమ్మల్ని కొట్టిపిస్తావా తన్నిపిస్తావా, నీ ఇంటి ముందర ధర్నా చేయకపోతే మేము గ్రామ పంచాయతీ సిబ్బందిమే కాదు సార్. నేను చెప్తున్నా ఒకటే, మాకు ఇవాళ అనుకున్నట్టుగా నీ దగ్గరకు మీడియాలు వస్తాయో రావో తెలియదు, కానీ మమ్మల్ని మాత్రం మంచిగా మాకు జీతాలు ఇచ్చి మా కడుపు నిండా భోజనం పెట్టే పని చేయి సార్ నువ్వు. నేను ఒక్కటే చెప్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నాం. నా పేరు పైళ్ళ గణపతి రెడ్డి. నేను గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 12,796 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సుమారు 60,000 మంది పనిచేస్తున్నారు. గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా ఈ కార్మికులంతా పనిచేస్తున్నారు. సుమారు ఒక 50,000 మందికి అనేక సంవత్సరాలుగా పోరాటం చేయంగా లాస్ట్కు 50,000 మందిని ఆన్లైన్ చేశారు. ఈరోజు ఆన్లైన్లో చేసినటువంటి కార్మికులకు కూడా సంవత్సరానికి సంక్రాంతి పండుగకు వస్తే ఉగాది పండుగకు, ఉగాది పండుగ పోతే దీపావళికి, మామూలుగా పండుగల వారిగా మాకు జీతాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు మాట్లాడినట్టు
తెలంగాణలో 2018 సంవత్సరంలో 51 జీవో వచ్చింది. 51 జీవోలో 8,500 వేతనం ఇస్తామని చెప్పి నిర్ణయించారు. కానీ అందులో మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చారు. మల్టీపర్పస్ విధానం ఏంటంటే ఒకటే కార్మికులు అన్ని రకాల పనులు చేయాలని చెప్పి ఒక కార్మికుని వేతనం వస్తే 2 కార్మికులకు 3 కార్మికులకు పంచుతున్నారు. ముఖ్యంగా వెంటనే మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి. ఆన్లైన్లో సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక 10,000 మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఆన్లైన్లో నమోదు చేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న జరిగిన అసెంబ్లీలో ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులకు 15,600 ఇస్తున్నామని చెప్పారు. మల్టీపర్పస్ విధానంలో ఉన్న మాత్రమే 9,500 వస్తున్నాయి. ఖచ్చితంగా మీరు చెప్పిన మాట ప్రకారం 15,600 ఇవ్వాలని, అదేవిధంగా ప్రతి కార్మికునికి ఇన్సూరెన్స్ 10 లక్షలు ఇవ్వాలని, కాలక్రమేణా మరణించిన వారందరి కుటుంబాలకు 20 లక్షలు ఇచ్చి వారికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి నెల గ్రీన్ ఛానర్ ద్వారా వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము ఈ డిమాండ్స్ మీద ఈరోజు కలెక్టర్ ముందు ధర్నా చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఈ క్యాబినెట్ మీటింగ్లో ఈరోజు నిర్ణయం కనుక తీసుకోకుంటే అసెంబ్లీ 26 నుండి జరుగుతుందని చెప్తున్నారు. ఖచ్చితంగా మేము చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అట్లా కూడా మీరు స్పందించకపోతే రానున్న రోజులలో తప్పకుండా సమ్మె చేసి మా సమస్యలు పరిష్కారమైనంత వరకు మేము కొట్లాడతామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సో ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు వాళ్ళు అందరూ ప్రతి కలెక్టరేట్లో ధర్నా చేస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లాలోని కలెక్టరేట్ వల్ల కూడా ధర్నా జరుగుతూ ఉంది. ఈ సమస్య ప్రధానంగా వాళ్ళు గ్రామ పంచాయతీ పారిశ్రామిక కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గతంలో నుంచి 3 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ఈ వేతనాలు సరైన సమయానికి రాకపోవడం, అంతేకాకుండా 51 నిబంధన ప్రకారం వీళ్ళకు మల్టీపర్పస్ విధానాన్ని కేటాయించడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ మల్టీపర్పస్ విధానంలో ట్రాక్టర్ డ్రైవింగ్ రాని వాళ్ళకు డ్రైవింగ్ చేయమని, ఇంకా కరెంటు ఎలక్ట్రికల్ వర్క్ రాని వాళ్ళకు ఆ వర్క్ చేయమని చెప్పేసి ఇబ్బందులు పెడుతున్నారని, ఇలా చేయడము ద్వారా మా ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరికి ఏ పనులు వస్తే ఆ పనులు చేయించాలి, ఈ మల్టీపర్పస్ విధానాన్ని ఎత్తివేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా 9,500 జీతం ఈ వేతనం సరిపోవడం లేదు. ఈ సరిపోయినప్పటికీ కూడా ఈ సరైన సమయానికి రాకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి మాకు ఆర్థిక వేతనాన్ని 25,000 రూపాయలు పెంచాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళను అన్ని విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి మేము చేపట్టినటువంటి డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాదు రేవంత్ రెడ్డి ఇంటి ముంగడ కూడా ధర్నా చేస్తామని చెప్పేసి సవాల్ విసురుతా ఉన్నారు. కెమెరామెన్ కొలిచెల్మ శేఖర్తో మీ మహేష్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.